కానీ ఇక్కడ మీరు చివర చూసుకుంటే యాంకర్ రవి వీడియో కూడా రిలీజ్ చేసిండు. ఆ క్లిప్ తర్వాత మీరు క్లిప్ గురించి మాట్లాడారు, కానీ తర్వాత వీడియో క్లిప్ రిలీజ్ చేసి ఆడియో క్లిప్ తర్వాత ఇంకోసారి ఇలాంటివి మళ్ళీ జరగవు, జై శ్రీరామ్ అని అన్నాడు. అయితే ఈ జై శ్రీరామ్ అని స్లోగను దాని గురించి చల్లబరుస్తున్నా ఏదో చక్కెర చల్లుతున్నా అని అనుకుంటుండే. ఆయన చాలా గొప్ప తెలివిగా వాడిండ జై శ్రీరామ్ అనే మాట. బికాస్ ఆయన ఏమన్నా నేను ఇండియన్ని అంటే అన్ని మతాలు నాకు సమానమే అన్న మాట్లాడిన వ్యక్తి జై శ్రీరామ్ అంటే చక్కెర చల్లుతున్నా అనుకుంటుంటే పని చేయదు. ఎందుకనండి, ఇదే విధంగా ఇప్పుడు యాంకర్ రవిని ఇప్పుడు ఎంతమంది వీక్షకులు ఉన్నారండి ఆ షో, ఎంతమంది లక్షల వీక్షకులు ఉండిండొచ్చు. ఏది చిన్న మొబైల్ దగ్గర నుంచి టీవీల దగ్గర నుంచి ఇంకా ఎన్ని విధాలు చూస్తారో చూస్తుండొచ్చు. అంతమంది ప్రేక్షకుల ముందు, అంతమంది జనం ముందు రవిని ఒక చెంపదెబ్బ కొట్టి 4 గోడల మధ్యన తీసుకుపోయి సారీ అని చెప్తారు ఎవరన్నా. ఓకేనా రవికి? ఓకేనా? రవికి కానీ ఈ సుడిగాలి సుధీర్ కానీ ఆ స్క్రిప్ట్ రాసిన వ్యక్తికి కానీ ఈ జీటీవీ యాజమాన్యానికి కానీ నేను ఈ ప్రశ్నలు 2 ప్రశ్నలు. అదే ఇంతకుముందు సర్వమత సమానం అన్న మాట మాట్లాడినప్పుడు అన్ని మతాలను కూడా అట్లా ప్రొజెక్ట్ చేసే ధైర్యం మీకుంటే మేమే మీకు సరెండర్ అవుతాం. అదొక పాయింట్. మళ్ళీ ఇది లక్షల మందిలో చెంపదెబ్బ కొట్టి 4 గోడల మధ్యన సారీ అంటే సరిపోతుందా? ఆ ప్రశ్న కూడా 2 మాట్లాడుతున్నాను. అంటే మీరు అంటే ఏం డిసైడ్ అయ్యారు వానరసేన తరఫున? వానరసేన తరఫున ఇతని లోపల ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. ఇంకా స్క్రిప్ట్ రాసింది ఎవరో మాకు తెలియదు, యాజమాన్యం ఇంకెవరు ముందుకు రాలేదు, మా ముందుకున్నది మాత్రం వీళ్ళు. అంటే మరి ఫస్ట్ క్లిప్లోనేమో ఇది పలానా వాళ్ళు చెప్తే చేసినామని అన్నారు, మళ్ళీ సెకండ్ క్లిప్లోనేమో ఎవరు బాధ్యులని చెప్పలేదు. మరి మీరేమో స్క్రిప్ట్ రాసిరని అంటున్నారు, మరి ఏంటి ఫైనల్గా జనాలకు ఏం అర్థం కావట్లేదు. అయితే స్క్రిప్ట్ రాసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, యజమాన్యం జీటీవీ యజమాన్యం కావచ్చు, ఈ దానికి మొత్తం మన ముందు కనిపించింది మాత్రం ఫోకస్ అయింది రవి గారు, యాంకర్ రవి గారు, సుడిగాలి సుధీర్ గారు. అయితే వీళ్ళందరి మీద కావచ్చు మేము లీగల్గా యాక్షన్ తీసుకుంటున్నామండి. కేసు ఫైల్ చేసినాం మేము. దీని మీద మా హిందువుల మనోభావాలు కానీ ఆత్మ గౌరవాన్ని కానీ మేము ప్రార్థించే అత్యంత పవిత్రమైన భావించే పరమశివుని మీద వీళ్ళు వేసిన జోకులను ప్రశ్నిస్తూ దీనికి కొన్ని సెక్షన్స్ ఉన్నాయండి. ఆ సెక్షన్స్ ప్రకారం మేము వీళ్ళ మీద కేసు ఫైల్ చేసినాం. దీనికి మాకు జవాబు ఇవ్వవలసి ఉన్నది. దీనికి మాకు ఏదో 4 గోడల మధ్యన ఏదో ఫోన్ కాల్ చేసి గర్వంగా సారీ అని చెప్పలేదు అతను, పశ్చాత్తాపడతలే సారీ ఏదో క్యాజువల్గా ఏదో పెద్ద ఫ్యాషనబుల్గా చెప్పిండు. అది కాదండి, మా క్షమాపణ కోరవలసిందే. మేము లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాం ఇక్కడ.